ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేశారని మాజీ మంత్రి నెల్లూరు అర్బన్ టీడీపీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరం 3వ డివిజన్లో ఆయన పర్యటించారు. వైసీపీ ప్రభుత్వ ఆగడాలకు అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి జగన్ను అధికారంలోకి ఎందుకు తెచ్చామా అని ప్రజలు బాధపడుతున్నారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని 3వ డివిజన్లో ఆయన పర్యటించి తుఫాను బాధితులను పరామర్శించారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వం అని ప్రజలే అంటున్నారని అన్నారు. తుఫాను విపత్కర సమయం టీడీపీ కార్యకర్తలు సహాయ కార్యక్రమాలలో పాల్గొన్నారని తెలిపారు. వచ్చేది టీడీపీ సుపరిపాలన అని, పేదలకు సంక్షేమ పాలన అందిస్తామని అన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదని ఎద్దేవా చేశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ పాలనలో ఒక్క పైసా పన్ను కూడా పెంచలేదని, ఈ ప్రభుత్వం అన్ని రకాల పన్నులు పెంచి అటు వ్యాపారస్తులకు ఆదాయం, ఇటు సామాన్య ప్రజలకు కొనే అవకాశం లేకుండా చేశారన్నారు. నెల్లూరు నగరంలో ఒక జోకర్ ఉన్నాడని, ఆయన టీడీపీ నాయకులను ప్రజల్లో లేరని విమర్శిస్తున్నారని, తుఫాను సమయంలో తిరిగిందే టీడీపీ నాయకులని అన్నారు. ఈ ప్రభుత్వం తుఫాను బాధితులకు ఎటువంటి సహాయం చేయలేదని, సత్తా ఉంటే ముఖ్యమంత్రికి చెప్పి పేదలను ఆదుకోవాలని అన్నారు. వరద బాధితులకు ఎంతో సహాయం చేస్తున్న టీడీపీ నాయకులను ఎమ్మెల్యే అనిల్ కుమార్ విమర్శించడం విడ్డూరంగా ఉందని స్థానిక మహిళలు అన్నారు. తుఫాను సమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వసతి భోజన సదుపాయాలు కల్పించి ఆదుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ఛాన్స్ అంటే ఇచ్చేసాం, ఇప్పుడు చెప్పేస్తారు పోయినసారి ఇచ్చామని. ఒక ఛాన్స్ అంటే ఇచ్చేసాం, కానీ ఇప్పుడు మాకు బుద్ధి వచ్చిందంట, ఆ పదమే వాడుతున్నారు, బుద్ధి వచ్చింది. కరెంటు బిల్లు తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒక్క పైసా కూడా పెంచలా. 5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు పెంచలా. బట్ ఈ గవర్నమెంట్లో ఎన్నిసార్లు పెంచాడో. 200 ఉన్నవాడికి ఈరోజు 450, 350, 500 వస్తుంది. 300 ఉన్న వాళ్ళకి 750, 850 వాళ్ళదే అంటున్నారు. నెలలా పీల్చేస్తున్నాడు. అదేవిధంగా ఇంటి పన్నులు, చెత్త పన్నులు, ఏమేమో ట్యాక్స్లు వేశారు. ఈ విధంగా ఓవర్ బర్డన్. అంతేకాదు, అన్ని వస్తువుల ధరలు అబ్నార్మల్గా పెరిగిపోయినాయి. ఒక ఛాన్స్ అంటూ అడగటంతో మేమందరం ఇచ్చామని చెప్తున్నారు. ఒక ఛాన్స్ అంటే ఇచ్చాము, కానీ ఈరోజు మాకు బుద్ధి వచ్చింది. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వంకి వేస్తామని నిక్కచ్చిగా చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఏరియాలో ఏదైతే ఈ యొక్క తుఫాను వల్ల నెల్లూరుకి ఎఫెక్ట్ ఇచ్చిన దాంట్లో జాఫర్ కెనాల్ యొక్క కొంత ఎఫెక్ట్ కూడా జరిగింది. నేను ఒకసారి వచ్చి తిరిగిపోయాను, మళ్ళీ ఇది రెండోసారి. అయితే ఈ ఎఫెక్ట్ కాగానే నేను నెల్లూరు సిటీలో ఉన్న 248 బూత్లలో 248లో ప్రతి బూత్ కన్వీనరు, బిఎల్ఎల్తో, ఇన్ఫ్లుయెన్సర్స్తో, కార్యకర్తలతో నంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడారు. అది వచ్చే ముందు రోజు ఢిల్లీ పోయినాను, కానీ అయినప్పటికీ రోజుకు 3 సార్లు 4 సార్లు కార్యకర్తలతో మాట్లాడి వాళ్ళందరినీ డ్రైవ్ చేసి తిరిగాయి. యాక్చువల్గా ఆ 4 రోజులు 3 రోజులు తెలుగుదేశం కార్యకర్తలు తిరిగినట్టు ఎవరు తిరగలేదు, నేనే చెప్తున్నాను. ఏ వార్డులో ఆ వార్డులో ఉన్నటువంటి నాయకులు వాళ్ళే డబ్బులు వేసుకొని వాళ్ళే వండి పెట్టే సందర్భాలు ఉన్నాయి. అది తెలుగుదేశం పార్టీ. మీరు ఎక్కడ తిరగలేదు, వైసీపీ వాళ్ళు ఎక్కడ తిరగలేదు. ఎక్కడ వైసీపీ వాళ్ళు ఒక్కరికి ఒక్క మెతుకు కూడా పెట్టే సందర్భం లేదు. ఛాలెంజ్, ఏ వార్డుకైనా పోదాం ఛాలెంజ్ నేను వస్తా, ఎక్కడనే అడగదాం. అంతలా వాళ్ళలో తిరిగింది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. అంతలా వాళ్ళలో తిరిగింది ఒక్క మా పార్టీ మాత్రమే. 1000 మందికి భోజనాలు పెట్టింది నారాయణ సంస్థ మాత్రమే. అదే రకంగా ప్రతి వార్డులో ఎవరికి వాళ్ళు వార్డు అధ్యక్షులు, బిఎల్ఏలు, వాళ్ళ కింద ఉండే వాళ్ళు, కమిటీ వాళ్ళే డబ్బులు వేసుకు అన్నం పెట్టింది మా తెలుగుదేశం పార్టీ. మీరు ఇవ్వండి డబ్బులు. ఆ రోజు చంద్రబాబు నాయుడు వారం కొంచెం వర్షం వచ్చి తడిస్తే 4000 రూపాయలు 30 కేజీలు బియ్యం, వంట సామాన్లు ఇచ్చేవాడు.
ఈరోజు మీరు ఏమి ఇచ్చారు ఇంతవరకు ఏం అర్థం కావట్లా ఏమీ ఇలా